అందరికీ నమస్కారం అండి. ఈరోజు దొండకాయతో కూర చేయబోతున్నాను. ఈ కూర దొండకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. ఇది నూనెంకాయకి ఉల్లికారంకి దగ్గరగా ఉంటుందండి. నా దగ్గర 9 దొండకాయలు ఉన్నాయి. 9 దొండకాయలతో నేను చేస్తున్నానండి కర్రీ. సరిపడా కర్రీ అనేది చేస్తున్నాను. దీనికి ఒక పెద్ద ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, 5 తెల్లగడ్డ పాయలు, కరేపాకు, ఒక చిన్న టమాటా, చింతపండు గుజ్జు, ఇది గుజ్జు తీసి పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చాలు, ఎక్కువ అక్కర్లేదండి. నా దగ్గర నిలవది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంటే కొంచెం ఉంది. ఈ పెద్ద ఉల్లిగడ్డ, 5 తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, దాంట్లో కొంచెం జీలకర్ర, టమాటా, కొంచెం రాళ్ళుప్పు అయితేనే వేసుకోండి, సాల్ట్ అయితే అవసరం లేదు. ఇవన్నీ వేసుకునేసి మిక్సీ కొట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. కూర చపాతీల్లోకి బాగుంటుంది, పూరీల్లోకి బాగుంటుంది, వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే పప్పులో బాగుంటుంది, సాంబార్లో బాగుంటుంది, రసంలో కూడా నంచుకొని తినొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. తర్వాత ఒక మందపాటి ప్యాన్ అనమాట, మందంగా ఉండేటటువంటి ఒక బాండలు తీసుకునేసి పొయ్యి మీద పెట్టుకునేసి పెద్ద గెరిట్ నిండా నూనె పోయండి. కొంచెం నూనె ఎక్స్ట్రాగా పడుతుందండి దీనికి. తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా దాంట్లో ఆ బాండల్లో వేసేసుకునేసేయండి. వేసుకునేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. వేసుకునేసి మూత పెట్టేసేయండి. ఎందుకంటే అది చిటపట అంట పైకి పడతా ఉంటుంది, స్టవ్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. అందుకని మూత పెట్టుకునేసి ఉడికించుకోండి. మిక్సీ జార్లో వాటర్ పోసుకునేసి ఆ వాటర్ని కూడా పక్కన ఎత్తి పెట్టుకోండి. ఆ కర్రీలో మనం ఈ వాటర్ని కూడా యాడ్ చేస్తాము. ఇది సన్న మంట మీదనే ఉడకబెట్టాలండి. చాలా ఓపిక్గా చేయాలి. మూత పెట్టేసి ఉడకబెట్టాలి. ఇంకా వేయవలసిన ఐటమ్స్ వచ్చేసి ధనియాల పొడి, పసుపు, కారము, చింతపండు గుజ్జు. కొంచెం అంటే కొంచెమే అండి, ఇది ఎక్కువ కర్రీ కాదు కదా, సో దాన్ని బట్టి మనం చేసుకుంటాము. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి కొంచెం పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇది ఫ్రెష్గా నేను ఇంట్లోనే చేసుకున్నానండి. ధనియాలు మిక్సీ కొట్టి పొడి చేసి పెట్టుకున్నాను. ధనియాల పొడి, కరేపాకు వేసుకోండి. దొండకాయలు ఉన్నాయి కదా, ఆ దొండకాయలు కూడా వేసుకునేసేయండి. ఈ కూరకి నాకు వాటర్ అనేది ఎక్కువగా ఏమంతగా పడలేదండి. నేను పేస్ట్ చేసేటప్పుడు కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు. టమాటాలోనూ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా, అలాగే ఉల్లిపాయలో కూడా వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను పేస్ట్ చేసేటప్పుడు కూడా వాటర్ అనేది నేను యాడ్ చేయలేదండి. మసాలా వాటర్ అండి, ఆ మసాలా వాటర్ వేసుకున్నాను అంతే. మసాలా వాటర్ వేసేసుకోండి. ఈ దొండకాయలు 4 పక్షాలుగా కోసుకోవాలండి. మనము నూనెంకాయకి కోసుకుంటాం కదా, ఆ విధంగా 4 పక్షాలుగా కోసుకోవాలి. మూత పెట్టుకునేసి ఉడికించుకోండి. ఈ చింతపండు అనేది గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇది బాగా ఉడకాలండి, సన్న మంట మీదనే ఉడకపెట్టాలి. తర్వాత కసూరి మేతి అండి, ఇది లాస్ట్లో వేసుకోవాలి. బాగా క్రష్ చేసి లాస్ట్లో వేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలబెట్టుకోండి. తర్వాత చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. వేసేసుకునేసి కలబెట్టుకునేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి మళ్ళీ సన్న మంట మీద ఉడకబెడతానే ఉండాలండి దీన్ని. ఇది ఉడికే టైంలో మీకు ఇంకేదన్నా పని ఉంటే ఆ పని చేసుకోండి. కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ కూర మీద పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఉడుకుతూ ఉంటుంది, సన్న మంటే కదా, ఉడుకుతూ ఉంటుంది. అయితే జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా దీంట్లో వేయాల్సింది రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి, కసూరి మేతి వేసుకోవాలి, కారం వేసుకోవాలండి, అంతే. మేము కారం ఎక్కువగా తినము, అందుకని చెప్పేసి 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. ఆల్రెడీ మనం పేస్ట్ కొట్టుకునేటప్పుడు దాంట్లో 4 పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి కారం చూసుకొని వేసుకోండి. నేను ఫస్ట్ కొంచెం వేసాను, తర్వాత ఇంకొంచెం వేసాను. మొత్తం 1/2 టీ స్పూన్ అండి, నిండా 1/2 టీ స్పూన్ వేసాను. కారం వేసుకున్న తర్వాత మూత పెట్టుకునేసి బాగా ఉడికించుకున్నానండి మళ్ళీ సన్న మంట మీద. అది దొండకాయ బాగా ఉడకాలి, నూనె పైనే తేలాలండి, వాటర్ అనేది ఉండకూడదు. ఇంకొంచెం వేసుకున్నానని చెప్పాను కదా, కారం అంత వేసుకున్నాను. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి, చూసుకునేసి సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ రాళ్ళుప్పు మనం వేసుకున్నాం పేస్ట్ కొట్టుకునేటప్పుడు, సో చూసుకొనేసి వేసుకోండి.
ఇది కొంచెం క్వాంటిటీలోనే చేసుకున్న కర్రీ కాబట్టి అన్నీ కూడా ఆ క్వాంటిటీకి తగ్గట్టుగానే మనకి కొంచెం కొంచెంగా పడతాయండి అంతే. ఈ కసూరి మెతి కూడా బాగా క్రష్ చేసేసి వేసేసుకోవాలండి. ఇంక ఇది వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అంతే మూత పెట్టి ఉడికించుకునేసి ఆఫ్ చేసేసుకోవటమే. కర్రీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగుంటుందండి. అయితే టైం ఎక్కువ పడుతుంది. దీని మీదే టైం అంతా పెట్టాల్సిన అవసరం లేదు. సన్న మంట పెట్టేసి జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. ఇంకేదన్నా పని చేసుకుంటా ఉండండి. అయితే చాలా బాగుంటుందండి. మీరు కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని చివరి వరకు ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎలా వచ్చింది ఏందనేది కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి.